సుకుమార్ కథపై చాన్నాళ్ళు వర్క్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే తన టీంతో ఒక్కొక్కరి నుంచి ఒక్కో వెర్షన్ రాయించుకొని ఆ తర్వాత అందులోంచి ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తారు. అది సుకుమార్ స్టైల్. ఇంతలా కథపై కసరత్తు చేస్తారు కాబట్టే అంతలా బ్లాక్ బస్టర్ సాధిస్తుంటాడు. ఇటీవల పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో సినిమా అని తెలిసింది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, పుష్ప 3 ఎప్పుడు, పదండి తెలుసుకుందాం. చరణ్తో సుకుమార్ రంగస్థలం అనే సినిమా తీయడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అయితే ఈసారి ఎలాంటి కథతో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. రంగస్థలం 2 చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమే అని అనుకున్నారందరూ, కానీ అందులో వాస్తవం లేదని తెలిసింది. మరి ఎలా ఉండబోతుందంటే నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకీ ఏం చెప్పారంటే చరణ్ సుకుమార్ కాంబోలో రూపొందిన సినిమా కాంటెంపరీ సబ్జెక్ట్, ఈసారి రంగస్థలానికి మించి ఉంటుందని చెప్పారు. ఇంతకీ మూవీ 2026లో ఫిబ్రవరిలో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి సుకుమార్ పుష్ప 3 ఎప్పుడు చేస్తారంటే 2027లో పుష్ప 3 స్టార్ట్ చేస్తారని, ఇప్పటికే సుకుమార్ గారు పుష్ప 3 వర్క్ చేశారని, చాలా అద్భుతంగా వచ్చిందని రవిశంకర్ చెప్పారు. మొత్తానికి సుకుమార్ 4 ఏళ్ల వరకు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. బన్నీ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనుకున్న టైం కంటే ముందుగానే కంప్లీట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా 2027లో రిలీజ్ కానుందని తెలిసింది. అంటే అట్లీతో సినిమా తర్వాత పుష్ప 3నే చేయనున్నాడు అనేది కన్ఫర్మ్. మొత్తానికి సుకుమార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా.